మీ పేరు? ఎన్ శృతి. సో ఇప్పుడు నేను 3 క్వశ్చన్స్ అడుగుతా. 3 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్తే యూ విల్ బి హ్యావింగ్ అ గిఫ్ట్. ఓకే, జస్ట్ రిపబ్లిక్ డే గురించి. ఓకే. సరే, రిపబ్లిక్ డే అంటే ఏంటి? అంటే కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే చేసాం. అంటే మెనీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కాన్స్టిట్యూషన్ చదివి మన బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా ఎమినెంట్ పర్సన్స్ హ్యావ్ కొలాబరేటెడ్ అండ్ దే హ్యావ్ क्या करे కదా. yes we got freedom so we got republic. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఫ్రీడమ్ వచ్చింది కదక్క, సో అందుకని రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, రిపబ్లిక్ డే గురించి దినం మనకు ఫ్రీడమ్ వచ్చిందా? నీకు నమస్కారం రా బాబు. రిపబ్లిక్ డే దినం నీకు ఫ్రీడమ్ వచ్చిందా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే కాన్స్టిట్యూషన్ ఫామ్. ఓకే, ఆర్ ఇండిపెండెన్స్ డే. లైక్ ఐ విల్ ఆస్క్ ద క్వశ్చన్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ డే అంటే ఇండిపెండెన్స్ డే మళ్ళీ రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటి? రిపబ్లిక్ డే అంటే తను చెప్పినట్టు కాన్స్టిట్యూషన్స్ అవన్నీ ఫామ్ అయినందుకు రిపబ్లిక్ డే చేసుకుంటారు. ఇండిపెండెన్స్ డే అంటే ఫ్రీడమ్ వచ్చింది మనందరికీ, లైక్ వి ఫాట్ ఫర్ ఇట్ అండ్ వి గాట్ ఇట్, సో లైక్ దట్ ఇండిపెండెన్స్ డే ఇస్ సెలబ్రేటెడ్. డిఫరెన్స్. ఓకే, ఎవరు కాన్స్టిట్యూషన్ రాసింది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీ మీద నాకు బిఆర్ అంబేద్కర్. ఎన్ని రోజులు రాశారు కాన్స్టిట్యూషన్? ఎగ్జాక్ట్ డేస్? 300 365 days 900 60 120 మళ్ళీ ఇంకో 60 ఏమవుతుంది? 300 365 days 900 60 120 మళ్ళీ ఇంకో 60 ఏమవుతుంది? 60 160 3 9 1000 ఒక 1010 days వేసుకున్నాం. 3 years 95. గూగుల్ చేసింది. ఓకే, ఇయర్స్ మంత్స్ డేస్ గా డివైడ్ చేయండి. దట్ మంత్స్ అంటే 12 12 12 24 32. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్, డోంట్ వరీ. సో ఇప్పుడు జనగణమన ఉంది కదా, మన నేషనల్ అంతం, అది రాసింది ఎవరు? అదే రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకుంటున్నారా? బాగా పార్టిసిపేట్ చేశారు. సో ఐఎమ్ గివింగ్ 1 చాక్లెట్. యూ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ అమంగ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఐ బ్లూ యాపిల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.